కళ్ళలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే Thank you. Welcome to Express Raja. Super, what an energy. ఏంటి విషయాలు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కవితాచారి. హాయ్ కవితాచారి. నాకు ఒక డౌట్ ఉంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మ్యాంగో నాపై పడి అప్పుడు ఒక డౌట్ వచ్చింది. పడితే గాల్లో ఏది వేసినా కింద పడుతుంది కదా. అవును. ఆ సూర్యుడు చంద్రుడు చుక్కలు ఎందుకు కింద పడవు? అంటే ఎవరో మరీ గట్టిగా వేసిరారమ్మా అవి. అంటే స్లోగా వేస్తే పడతావా? మామూలుగా వేస్తే ఇలా కింద పడతాయి కదా, అవి కొంచెం గట్టిగా వేసారు అందుకని పైకి ఇంకా పడలే. టైం పడుతుంది పడడానికి, అది పడే టైం ఉండం మనం. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నాకు పైనుంచి మామిడికాయ ఇలాంటివి పడతాయి అనుకున్నా కానీ అప్పుడప్పుడు రాళ్ళు పడుతూ ఉండేవి ఏమిటో. హాయ్ బ్రో, దిస్ ఇస్ దినేష్. నాకు ఒక డౌట్ వచ్చింది సాంగ్ చేసేటప్పుడు. మధ్యలో ఆపేసావు పూర్తి చేసావు. కవులు ఎప్పుడు ఆడవాళ్ళని ఎందుకు అంటారు పొగుడుతారు, మొగల్ని ఎందుకు పొగడరు, మనం అందంగా లేమా అని డౌట్ వచ్చింది. కవితల్లో ఎప్పుడు ఆడవాళ్ళనే పొగుడుతూ ఉంటారు, రాసేది మగాడే కదా నాన్న. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మానస గుప్తా. నా డౌట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అని అంటారు కదా, ఫ్రెండ్ బస్సు ఫ్రెండ్ ట్రైన్ అని ఎందుకు అన్నారు? అంటే బస్ కంటే ట్రైన్ కంటే షిప్ పెద్దది కదా. కానీ ట్రైన్ లో కూడా ఎక్కువ మంది పడతారు కదా. కానీ షిప్ లో ఇంకా ఎక్కువ మంది పడతారు కదా. అంటే అండ్ గుద్దినా కూడా ములగడానికి చాలా టైం పట్టింది కదా అది, అందుకే. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ సత్యసాయి. సత్యసాయి, ఏ స్కూల్? కాలేజా? వావ్, ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎస్, చెప్పండి. నా డౌట్ ఏంటంటే గాలి వేసినప్పుడు చెట్లు ఊగుతాయా లేకపోతే చెట్లు ఊగినప్పుడు గాలి వేస్తుందా? అబ్బే, ఫస్ట్ చెట్టు ఊగిద్ది, గాలి వచ్చిద్దా, ఆ గాలికి దాని పక్కన ఉన్న చెట్టు ఊగిద్ది, దాని నుంచి గాలి వచ్చిద్దా దాని పక్క చెట్టు ఊగిద్ది, అంతే తేడా. ఓకే అమ్మయ్య. హాయ్ ప్రదీప్. హాయ్. నువ్వే డౌట్ గా ఉన్నావేంటి? ఏంటి విషయం? మీ పేరేంటి? ప్రసాద్. ప్రసాద్. ఏం చేస్తుంటారు మీరు? కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్. ఎక్కడ వెళ్ళి చాలా రోజులు అయినట్టుంది మరి. మీ డౌట్ ఏంటి? ట్రైన్ లో దిగాలంటే చైన్ లాగుతాం, మరి విమానంలో నుంచి దిగాలంటే ఏం లాగాలి? డోర్ తీసు తూకేయడమే. పైకే పోతాం కదా డైరెక్ట్. ఉన్నదే పైన కదా నాన్న, కిందకు వచ్చేందరూ పోవు పైకి. అట్లనా? ఎంతైనా సరే కిందకి రావాల్సిందే, కిందకు వచ్చాకే పైకి పంపిస్తారు. ప్రతిభ. హాయ్, మీ పేరు కూడా సేమ్. నా పేరు హేమంతనా? ఓకే. ఓన్లీ హేమంత్ గారు చెప్పండి. హేమంత్. నేను స్నానం చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందనా. మేధావులకు అందరూ స్నానం చేస్తున్నప్పుడు వస్తారు, అదేంటో. లవర్స్ అందరూ ఒకటే కూల్ డ్రింక్ లో ఒకటే స్ట్రా పెట్టుకుని 2 స్ట్రాలు పెట్టుకుని ఎందుకు తాగుతారన్నా? అంటే వాడికి లవర్ ఉంది కదరా, ఇంకేడ మిగులుతాయి పైసలు. 2వ కూల్ డ్రింక్ డబ్బులు లేవు, అందుకే ఒకటే కూల్ డ్రింక్ తాగుతారా. మై నేమ్ ఇస్ రాజేశ్వరి. చెప్పండి. నాకు డౌట్ వచ్చింది. యా. దేవుడు మనలా జాబ్ చేస్తారా? చేస్తే ఏ జాబ్ చేస్తారు? వాళ్ళకి శాలరీ ఎవరిస్తారు? చేస్తారు మా వాళ్ళు జాబ్. శాలరీ ఎవరిస్తారు? శాలరీ అంటే ఇప్పుడు మనం వెళ్ళేంత రాదు వాళ్ళకి శాలరీ. జాబ్ అంటే ఇప్పుడు మన జాబ్ మనం కరెక్ట్ చేస్తున్నా లేదు చూసే జాబ్ వాళ్ళది. ప్రదీప్, మీరు క్లాసికల్ డాన్స్ బాగా చేస్తారు, ప్లీజ్ నా కోసం ఒకసారి చేయరా? క్లాసికల్ డాన్సా? మీరు ఆ రోజు కళ్ళజోడు పెట్టుకుని చూడలేదు అనుకుంటా టీవీ. నేను చూసా. క్లాసికల్ డాన్సా? అయ్యో పాపం, మీరు టాబ్లెట్స్ వాడాలి అయితే. మీరు ప్లీజ్ ప్రదీప్ నా కోసం చేయండి. ప్లీజ్ ఏమిటండి? నా క్లాస్ ప్లీజ్ మా ఫ్రెండ్స్ తో బెడ్ కట్టాను, మీరు చేశారని ప్లీజ్. ఒక నిమిషం, ఈ డౌట్స్ అయిపోగానే చేద్దాం. ఏం పర్వాలేదు, నేను నేర్పిస్తా. అదే నేర్చుకుని ఏం పర్వాలేదు, నేర్పిస్తా. అదే ఇది అయ్యాక ప్లీజ్. 1 వే ట్రాఫిక్. నేను చెప్పేది కూడా వినండి, ఈ ఆన్సర్లు అయిపోగానే చేద్దాం. షూర్, ప్రామిస్. పక్కావిడి మీద
కూర్చోండి ఏం నాన్న. కాదు చేయాల్సిందే. చేస్తానమ్మా. పర్వాలేదు, ఇప్పుడే నేను చేయాలి. ఊరు వెళ్ళిపోవట్లే. కూర్చోండి, ఇలా కూర్చోండి. ఇక్కడ రండి, ఇక్కడే చేయాలి. ఇక్కడ రండి. ఏమొద్దు, ఇక్కడే ఇది ఎవరు చేయాలి. 4 క్వశ్చన్ ఆన్సర్స్ అడిగాక. మీరు చేసేదాకా కూర్చోను. ఓకే, ఇప్పుడు కూర్చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడే ఉండండి. నెక్స్ట్ ఆన్సర్. హాయ్ ప్రదీప్ బ్రో, దిస్ ఇస్ గణేష్. ఏ నాకు doubt వచ్చిన ఉందా? డౌట్ అంటే మనం రోజు చల్లగాలి పీల్చుకుంటాం కదా, ఆ గాలంతా మళ్ళా బయటికి ఎలా వదులుతాం? ఏంటంటారు మళ్ళీ చెప్పండి. మనం రోజు చల్లగాలి పీల్చుకుంటాం కదా, ఆ గాలంతా మళ్ళా మొత్తం బయటికి ఎలా పోతుంది? చదువుకోలే స్కూల్లో. ఇటు నుంచి పోయును, ఇటు నుంచి వచ్చును. దిస్ ఈజ్ ఆక్సిజన్, దిస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. గ్యాప్ ఇచ్చావనుకో సరేనా? అది మీరు డాన్స్ చేయండి. నేను దీపావళి ఎపిసోడ్ చూసాను, మీరు డాన్స్ బాగా చేశారు, కథకళి డాన్స్. ఆవిడ మీ కజిన్ సిస్టరా? మా ఫ్రెండ్. ఫ్రెండా? ఓకే ఓకే. తను కూడా బాగా చేస్తుంది, ప్లీజ్ చేయండి. ఆవిడ కూడా ఉన్నారా? నాతో పాటు ఇంకో 4 డాన్సర్లు మీరు సెలెక్ట్ చేయండి, అప్పుడు చేస్తా. మీ మీద నమ్మకం అయ్యో, తెలుసు. నా మీద నమ్మకం పెట్టుకుంటే మొత్తం నన్ను నమ్ముకో. ఇది తెలిసి నేను వెళ్ళాను. అలా చాలా గేట్ బయట అయితే మా గుడిసెలేస్తాడు. ప్రదీప్, మీ మీద నమ్మకం తెలుతున్నాను. నన్ను నమ్ముకో. నిజంగా ప్రామిస్ చేయండి, చేస్తాను. ప్రామిస్. థ్యాంక్ యూ. ఎస్. బై 1 గెట్ 1 ఆఫర్ వస్తే ఎలాంటి వాటిలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఎక్స్ప్రెస్ రాజా షోలో కూర్చుంటే ప్రదీప్ నన్ను చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా కూర్చోమని ఆఫర్ ఇస్తే బాగుంటుంది. వావ్, వండర్ఫుల్. కావాల్సి చెప్పండి, పర్మనెంట్ గా కుర్చీ వేసేద్దాం పక్కన. సరే, డైలీ వస్తా. డన్ డన్. 2వ రోజు పారిపోతారు. హాయ్ బ్రో, దిస్ ఇస్ రాహుల్. హాయ్ రాహుల్. చిట్టిది పెట్టుకున్నాడు. కోటిలో 50 రూపాయలకు 3 టీ షర్ట్లు అమ్మితే దాని బై 1 గెట్ 1 ఆఫర్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొనేదే 50 రూపాయలకు 3 టీ షర్ట్లు, మళ్ళీ దాంట్లో 1+1 ఆఫర్. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురుతో పాటు బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటే చాలా బాగుంటుంది. ముందు అలాగే ఉంటుంది అన్న. సులభ్ కాంప్లెక్స్ పోయినప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా బై 1 గెట్ 1 ఫ్రీ అనే ఆఫర్ ఉంటే బాగుంటుంది. బై 1 అంటే ఏం కొనుక్కుంటున్నావు అక్కడ? పోయి టికెట్ తీసుకుంటాం కదా ఓనికి, దాని గురించి. ఫ్రెండ్ కూడా వచ్చేసి అయిపోతుంది. నీకు టైం ఇస్తే అక్కడ కూడా బేరం ఆడగలవు నువ్వు. ఒక లాటరీలో ఒక కార్ వస్తే ఆ కారు తీసుకున్న తర్వాత ఇంకో కార్ వస్తే బాగుండు అనిపిస్తుంది అన్న. దాన్ని షోరూమ్ లో పనిచేయడం అంటారు. మైసెల్ఫ్ చందన. షాప్ లో ఫ్రీగా పెట్టే ఏ వస్తువు పైనైనా బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటే బాగుంటుంది. ఏమేమి ఉంటాయి షాప్ లో ఫ్రీగా పెట్టే వస్తువులు? బట్టలు, నెయిల్ పాలిష్. మరి ఆయన ఏం చేస్తాడు ఓనరు? తడిగుడ్డ ఇలా వేసుకుని ఉంటారా ఇలా? ATMకి వెళ్ళి 10,000 తీస్తే ఇంకో 10,000 ఆఫర్లో వస్తే బాగుంటుంది. కానీ యూనిఫామ్ కూడా ఇచ్చి కర్ర కూడా ఇస్తారు నాన్న, అక్కడే ఉండాలి. మైసెల్ఫ్ దివ్య. పౌడర్ కొన్నప్పుడు మేకప్ కిట్ కూడా ఆఫర్ గా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు వేయాలా, మీరు వేసుకుంటారా మేకప్? వేసుకుంటారు. హై ప్రదీప్, దిస్ ఇస్ హర్ష. నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు నాకు రిటర్న్ టికెట్ లో ఆఫర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. పక్క సీట్లో ఎయిర్ హోస్టెస్ కూర్చొని అప్పుడప్పుడు ఫుడ్ తినిపిస్తుండాలా? కంఫర్టబుల్గా? కంఫర్టబుల్. ముక్కు పగిలిద్ది కూర్చో. సినీ ప్లానెట్ కి పోయినప్పుడు బై 1 గెట్ 1 ఆఫర్ టికెట్ పైన ఉంటే బాగుంటా అనిపిస్తానా? మరి పక్క టికెట్ ఎవరికి ఇస్తావు? ఫ్రెండ్. ప్రతి ఫ్రెండ్ అవసరం ఏరా. నాకు తెలిసి నువ్వు బ్లాక్ లో అమ్మేస్తావు, బయట తీసుకొచ్చి. అరే లేదు భయా, లేదు. అయితే వాడి దగ్గర 500 ఎక్స్ట్రా. సూపర్. బండి కొన్నప్పుడు పెట్రోల్ బంక్ ఫ్రీగా ఇస్తే ఆఫర్ లో బాగుంటా అనిపిస్తుంది.
బండి నడుపుతున్నప్పుడు వెనక కూర్చోడానికి కూడా ఎవరైనా పంపిస్తారంటారు. దిస్ ఇస్ భవానీ ఠాకూర్. నేను రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కోక్ ఆర్డర్ చేస్తే దమ్ బిర్యానీ ఆఫర్ గా ఇస్తే బాగుంటుంది అని అంటే కోరుకుంటున్నాను. హోటల్కి వెళ్ళి కోక్ అని అడగానే బిర్యానీ ఇచ్చేస్తారు. వా మంచి హోటల్ అడ్రస్ చెప్పు. నేను కడుపు నొప్పితో మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ కొంటే వాడు నాకు జిటాక్సిన్ టాబ్లెట్ ఫ్రీగా ఇచ్చినప్పుడు బాగుంటుంది. ఎందుకంటే నొప్పితో పాటు లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది కాబట్టి. నువ్వు ఏ ప్రాబ్లం మీద వెళ్ళావు మెడికల్ షాప్ కి? కడుపు నొప్పి. సో యూ వాంట్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఫ్లడ్ గేట్స్ క్లోజ్. క్లోజ్. దిస్ ఇస్ పుష్ప. హాయ్ పుష్ప. నేను ఫ్యాన్ కొన్నప్పుడు ఏసీ కూడా ఫ్రీగా ఆఫర్లో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా తల్లే దాంతో పాటు ఫ్లాట్ బెడ్రూమ్ అన్ని కూడా ఫ్రీగా కావాలి. అబ్బా ఎంత ఆనందం. హాయ్ భయ్యా, దిస్ ఇస్ సాయి కిరణ్. ఒక అండర్వేర్ కొంటే 2 పాయింట్లు ఆఫర్ గా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. 2 ప్యాంట్లా? నాకు 2 కాళ్ళు పట్టేది. ఐఎమ్ శివాని. హాయ్ శివాని. 10 రూపాయలు పెట్టి పుల్ ఐస్ క్రీమ్ కొన్నప్పుడు buy 1 get 1 ఆఫర్ ఉంటే మస్తు ఉంటది. ఏది పుల్ల? పుల్ ఐస్ క్రీమ్. అదే మా ఐస్కే పుల్ల ఫ్రీగా ఇస్తున్నాడు వాడు. ఆయన దిస్ ఇస్ సాయి కిరణ్. హాయ్ సాయి కిరణ్. మంచి పాట పాడవా? మనకు రాదన్నా. ఎందుకు రాదన్నా? ఏం పాట పాడాలన్నా? నీ ఇష్టం, నీకు నచ్చిన పాట లేటెస్ట్ గా విన్నదో 2 లైన్స్ అట్లా. ఇంకేం కావాలి చాలే ఇది చాలే. అరే దానికి కూడా చాటల్ స్టెప్ ఎట్లా వేస్తావురా? అంత రొమాంటిక్ సాంగ్ రాది. ఏది బీట్ అన్న ఒకటే కదా? అదే కంపల్సరీ. డబ్బా ఫోన్ కొంటే ఐఫోన్ buy 1 get 1 రావాలి. ఏం చదువుతున్నావు? నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇదే 1+1 ఆఫర్. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పోతే సెకండ్ ఇయర్ కూడా పోయినట్టు 1+1 ఆఫర్ నీకు. ఆయన దిస్ ఇస్ కార్తిక్ బలరాం. సిల్వర్ కొంటే గోల్డ్ ఫ్రీ అవ్వాలి. ఏమిట్రా వీళ్ళ ఆఫర్లు ఇలా ఉన్నాయి అన్ని? నరేంద్ర. ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు buy 1 get 1 ఆఫర్లు, ఇంకో బిల్డింగ్ వచ్చినప్పుడు కాలనీ మొత్తం తీసేసుకోరా? ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. డాన్స్ చేస్తాడా? చేస్తాడా? ఆగు మీ దోస్తులు అడుగుతా. చేస్తాడా? టోల్ గేట్ ఓపెన్. చటల్ బ్యాండ్ ఆన్. సూపర్. చాలా బాగా చేశారు నిజంగా. తెలుసా వీళ్ళందరికీ మీరు కొరియోగ్రఫీ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అన్నిటికంటే దీనికంటే ఈ పోస్టర్ ఏదైతే ఉందో దట్ స్టెప్ వెరీ మచ్. క్లాప్ ఫర్ హిమ్. అన్నా దిస్ ఇస్ శంకర్. దా కింద సా బ్రో యో. మనకి 2 కిడ్నీలు పాడయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆడొక కిడ్నీ వేసి ఇంకో కిడ్నీ buy 1 get 1 లో వేసినప్పుడు బాగుంది అనిపిస్తుంది అన్న. అదేమన్నా ఒక్కొక్కటి ప్యాకెట్ అంటావరా? ఇప్పుడు శంకర్ గారు
మన కోసం ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. పాట పాడతా అన్న, డాన్సులు రావు. ఏ సాంగ్ పాడతావు? జింగిడి జింగిడి పాడతా అన్న. ఓకే రైట్, ఇటు తిరుగు. రెడీ, మ్యూజిక్ ఇలా స్టార్ట్ అవుతుంది, అట్లా తిరిగి పాడాలి. ఓకే, లైట్స్ ఆన్ అవుతాయి ఇట్లా. ఓకే రెడీ. వాటర్ బాటిల్ జానడున్న మటరు బోలెడుంది, మటలు బుద్ధిగా రానోడి చేత పాటలు పాడిస్తుంది. దీనిని మించిన స్వర్గం ఉండదే, స్వర్గంలో కూడా ఉండదన్నదే. చీర కట్టిన చిలకలాగా చిల్లు బేరు పొంగి పొరలే, కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 ఆ జింగిడి 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 పాప 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 పాప. పిరికోడికైనా ధైర్యం వస్తుంది, పేదోడికైనా పండగ వస్తుంది. మందులోనే దేనిని మించిన రోగం ఉండదు, రోగాన్ని మడిచి ఎట్టుకున్నది ఇందులోనే. కోళ్ళు డొడ్డునే కుటికెళ్ళి వాణ్ణి చేతులెప్పి చెప్పరా మందు మారాని. ముసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిసా, మేరా నాము ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేశా. తలకు బెలుగు తస్సదియ్య కిక్కు కిక్కు కిక్కు, తప్పు లేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు. జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 జింగిడి. సూపర్, నిజంగా చాలా బాగా పాడారు. మైక్ మీ చేతులు అంత బరువు ఉన్నా కూడా ఇంత మంచి పాట అంత బాగా పాడారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. జింగిడి 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 జింగిడి. ప్రదీప్ మేము డాన్స్ చేస్తాము. ఎవరెవరు చేస్తారు? గర్ల్స్ అందరం, మధ్యలో మొత్తం మీరు. అందరు మొత్తం అందరు లైన్ లో నుంచోండి. మీరు మధ్యలో ఉండాలి మరి. అది సరే మేము చేస్తాము, మీరు చూడండి. జాగ్రత్త. సూపర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అండ్ నిజంగా వండర్ఫుల్ ఎనర్జీ, సూపర్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చాటల్ బ్యాండ్ ఎవరైతే క్రియేట్ చేశారో, నాకు తెలిసి ఆ టీం కూడా మన థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఎక్కడున్నారో, ఎవరు క్రియేట్ చేశారో, బట్ ద మోస్ట్ వైరల్ మ్యూజిక్ ఇప్పుడు అది. సో ఆ చాటల్ బ్యాండ్ టీమ్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాటిని అంత బాగా మిక్స్ చేసిన డీజేస్ కూడా చాలా మంది బాగా మిక్స్ చేశారు. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమ్ ఆడడానికి 33 మంది కావాలి. చాలా సింపుల్ గేమ్ రాయ్, చాలా ఈజీ అది వినడానికి. సో ఆల్రెడీ గుడిదేవి లొకేషన్ చెప్పలేసుకున్నారు కాబట్టి కీరా ముక్క ఓ ఎండ్లో కొరికి మీరు 2 వైట్ లైన్ మధ్యలో కూర్చుని ఉంటారు. మీ పార్ట్నర్ మీ చుట్టూరా రౌండ్ తిరిగి వచ్చి మీ పక్కన కూర్చుంటారు. అతనికి అది ఇచ్చేసి మీరు అతని చుట్టూరా రౌండ్ వేసి ముందుకు వస్తారు. మళ్ళీ అతను అలా. సో ఒకరి తర్వాత ఒకళ్ళు రౌండ్లు వేస్తూ ఉంటారు. కీరాని ఒకరి తర్వాత ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటారు.
చివరి అక్కడ దాకా వెళ్ళిపోయి బొచ్చు దగ్గరికి వెళ్ళినప్పుడు 2 ఎడ్జుల్లోంచి అటు ఇటు ఎదురెదురు కూర్చుంటారు కీరాని కొరుకుతారు, మిగిలిన ముక్క బొచ్చులో పడాలి. ఓకే, ఇక్కడ కాదు నాన్న, అక్కడ. రెడీ, 3, 2, 1 గో. వీధి చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగేటి ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లో క్యాజల్ కొట్టు ఎట్టు. ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, అది ఏంటంటే ఆడుతున్నారా? మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. పిక్చర్ నాది, పాప్కార్న్ నీది, మందే నాది, మంచింగ్ నీది, బైకే నాది, పెట్రోల్ నీది, అరే సిగరెట్ నాది, మామ కిళ్ళి నీది. అని మాట వేసి ఖర్చే పెడతాం, అరే పైసా పైసా పోగే చేస్తాం. చివరికి చిట్టి కట్టి చీటింగ్ పోతాం, మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. వెరీ వెల్ ప్లేడ్. అమ్మ తోడురా, మీకు ఏమైనా అర్థమైతే నాకు కూడా చెప్పండి రా. గేమ్ ఒకళ్ళు రౌండ్ తిరగాలంటారు, ఒకడు రౌండ్ తిరిగి అడు తిరిగి ఉంటాడు, ఒకడేమో ఓన్లీ వీడి వెనకాల నుంచే వస్తాడు, వీడు మాత్రం వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాట్ ఏ టాలెంట్, సూపర్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ మీ ఛాన్స్. ఓకే, రూల్స్ అర్థమయ్యగా. 3, 2, 1 గో. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందాల మోనాలీసా ఆ పెయింటింగ్ నేను చూసా, మరి ఆ సోయడం నీ ముందర ఏమూలకొస్తాదే. భూగోళమంతా తిరిగా, అరే గూగుల్లో మొత్తం ఎతిగా, ఇద్దరు మూవ్ అవ్వకూడదమ్మా, ఇద్దరులో ఒకళ్ళే తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఇంకోళ్ళు తిరగాలి. ఓకే, మీరు ఇద్దరు తిరుగుతున్నారు. ప్రాణం వస్తే పాల పిట్టకి పరిగిణి వేస్తే, చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వీళ్ళు నా చిన్నప్పుడు బయలుదేరారు. వెల్ ప్లేడ్, సూపర్. పాప ఎంత అమాయకులు అంటే వాళ్ళిద్దరు, ఈవిడ ఇటు నుంచి ఇటు తిరిగిద్ది, ఈవిడ అటు నుంచి ఇటు తిరిగిద్ది, ఇద్దరు ఇక్కడే ఉంటారు. అండ్ వీళ్ళేమో ఏ లైన్లో ఏ లైన్లోకి వెళ్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు.
వెల్ డన్, వెల్ ప్లేడ్ గర్ల్స్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అప్పుడే కదా అమ్మా 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 అప్పుడే కాదు. నువ్వేడ్రా ఎలా గిటార్ స్పెల్లింగ్ ఏంటి? గిటోరి. ఇది ఎక్స్ప్రెస్ రాజా గిటోరి. అవును, నాకు ఇందానే తోడు కొట్టేస్తున్నారు. నువ్వు కాదు ఆగు. ఈ పిల్లల వెనకాల ఒకటి దానుకున్నాడు ఏంటి? ఓ తర్వాత ఎంట్రీ ఉందా? ఓకే ఓకే. ఇందాక ఇటు వచ్చినప్పుడు తప్పిపోయామో అనుకున్నాను. ఈ పాటలో గిటార్ ఎక్కడ ఉందిరా? పాటలో లేదు సార్, నా ఎంట్రీ గిటార్ తో. ఎంట్రీ గిటార్ తో ఉంది. ఓకే. ఏదైనా గిటార్ సాంగ్ పెట్టినా మిర్చిలోంచి. వాయించు, డౌట్ అసలైతే. అర్ధరాత్రి 12 గంటలకి ఒక అమ్మాయి నీలాంటి ఒకడు హెరాస్ చేస్తుంటే నా వెనుకకొచ్చి నిలబడ్డా అంటే ఆ నమ్మకాన్ని నిలబట్టాలి డ్యూడ్. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ కొడుకువి, నీ పేరు రోగ్. అయితే ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ తెలుసు కూడా నువ్వు నన్ను లెక్క చేయట్లేదంటే లెక్క చేయట్లేదంటే నీకెంత ధైర్యం రా? డ్యూడ్ 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 కాదురా అది. డ్యూడ్ కట్అవుట్ చూసుకొని సార్ తొక్కేశారు మీరు. కారా? ఓకే, సారీ సార్. సరే అన్న నువ్వే హీరోనా? ఓకేనా, బాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మీరు లేకపోతే అసలు ఏం జరుగుతుందో ఊహించుకుంటే భయంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. కోళ్ళు తెరికిడికి అదేంటి రాత్రిపూట ఒక అమ్మాయి అర్ధరాత్రి బయటికి వచ్చిందంటే మినిమం సెక్యూరిటీ పెట్టుకొని రావాలి కదా? అర్థం కాలేదు. అది అర్థం కావాలంటే నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు పెప్పర్ స్ప్రే పట్టుకొని రా. కెన్ యు హ్యావ్ ఎ ఫోన్ నెంబర్ ప్లీజ్? ఓ వై నాట్, తీసుకోండి. 99999919 ఆల్ 10 9s. మధ్యలో 1 ఉంది కదరా? 99999999. ఓ ఐఎమ్ స్పందన. ఓ ఐఎమ్ జై. మనం అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం ఒకసారి. సార్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, సాంగ్ ప్లీజ్. చాలా హ్యాపీగా ఉంది జై. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని ఉంది. నీ లైఫ్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. లేదు జై, రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. అదేంటి? ఆవేశంతో ఆలోచించే అన్నయ్య, పగతో రగిలిపోయే నాన్న, ఎప్పుడు తనే మాట నెగ్గాలన్న బాబాయ్, ఇవన్నిటి మధ్యలో నువ్వు ఉండలేవు జై. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే నువ్వు వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళిపోవాలా? సరే నువ్వు వెళ్ళు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కోసం వాళ్ళ ఊరు వెళ్ళాలంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు ఫ్రెండ్ ఉండాలి. ఓ మై ఫ్రెండ్, వేర్ ఆర్ యూ? హాయ్ జై. ఏ హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళట్లే? ఎక్కడ వెళ్తాం, ఇక్కడే హాస్టల్లో ఉండాలి. పద మరి మా ఊరు చూపిస్తా. నిజంగా? ఓ వై నాట్, పద 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 పద. ఏ డ్యూడ్ డ్యూడ్, ఇదే మా ఊరు. ఏ హాయ్ డ్యూడ్. ఎవడీడు? ఇతను మా ఫ్రెండ్ జై. ఇది ఊరు లెక్కుండు. అసలే ఊర్లో పరిస్థితులు బాగాలే, బయటికి వెళ్ళకు. నువ్వు కొంచెం ఎక్స్ట్రా తగ్గించుకుంటే మంచిది. ఓ డ్యూడ్, నువ్వు వస్తున్నావు మేకను దేనో బల్ చేసా డ్యూడ్. హే అన్నయ్య, ఎప్పుడొచ్చావు? ఏంటి ఇలా ఉన్నావు, మొత్తం చేంజ్ అయిపోయావు ఏంటి? నా స్టైల్, నా యాటిట్యూడ్ మారడానికి కారణం నా ఫ్రెండ్ జై. జై మా సిస్టర్ స్పందన. మాట్లాడుకుంటూ ఉండండి. స్పందన. ఓకే. ఏంటి జై, నా కోసం ఫారెన్ నుండి వచ్చేసావా? నీ కోసం ఫారెన్ నుంచి రావడమే కాదు, మళ్ళీ ఫారెన్ కూడా వెళ్తా. ఓ మై గాడ్. ఓకే, ఎలాగో నా కోసం ఫారెన్ నుండి వచ్చావు కదా,
మా పొలాలు చూపిస్తే పదా. నిజంగా నీ పొలాలన్నీ చూపిస్తారా? పొలాలు చూడాలంటే ఆ సాంగ్ ఉంటే కానీ పొలాలు చూడలేము మనం. చూపిస్తాను. చూడవా చూడవా చెప్పు మరే. బాబీ గర్ల్ బేబీ గర్ల్ ఇది ఎప్పుడు వచ్చిందిరా? రాడన్నాడు. చేయదులు దూరంగా డాన్స్ చేయండి. రెడీ ఇవన్నీ పొలాలు కూడా మావే, అది కూడా మాదే. మీకు తెలియని విషయం ఒకటి చెప్పన్నా, ఎక్స్పోజర్ సెట్. అతను మా దేవుడు. ఓ మేము బయటికి వెళ్తాం, నువ్వు వెళ్ళు. ఓ మీరు బయటికి వెళ్తారా? ఓకే అన్నయ్య చాలా రోజులు అయింది కదా, మనం ఒకసారి బయటికి వెళ్ళేసి వద్దామా? బాబాయ్ అడగమ్మా. బాబాయ్ బాబాయ్ ఒకసారి బయటికి వెళ్ళేసి వద్దామా? ఎక్కడికి వెళ్ళేది? అరే ఏమందిరా బయటికి వెళ్ళండి, దానికి ఎందుకంత కోపం? వెళ్ళను కదా సార్, అక్కడ ఫేస్ అలా పెట్టు కోపంగా. బయటికి కాదు పైకి పోతావు, లోపల పోయి అట్లు తోముకో. అన్నా 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 ఏమైందిరా? ఆ దేవగాడి మనుషులు శ్రీశైలం పోతుర్రు అంటన్నా. అయితే ఆ దేవగాడిని చంపేసి రారా. ఇందాక అమ్మాయి అంట పడింది నువ్వే కదరా? నేను ఎవరో తెలుసా? నేను దేవగాడి నాన్ననే. ఆధార్ కార్డు ఏది? ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. వాడు ముందు పరిగెట్టాలి, వీడు అరగాలి పరిగెట్టాలి. కానీ వీడు ముందు పరిగెడతాడు, వాడు అరగాలి పరిగెడతాడు. రివర్స్ లాంటిదా మళ్ళీ? ఎవరో తెలుసా? చెప్పుకో. ఎవరో తెలుసా? నేను దేవగాడి నాన్ననే. పోయి కూర్చోపో. ఎక్కడ ఆ దేవగాడు ఎక్కడా? సార్ మీ మొహం మీద ఏదో పడింది సార్. ఫోన్ వచ్చింది. ఫోన్ తీయట్లేదు. ఏమైంది? అక్కడ ఏదో జరుగుతుంది. ఫోన్ తీరా. తీ జాగ్రత్త చూసుకో ఫోను. తీరా. చెప్పరా చెప్పు. ఆ దేవగాడు చచ్చిపోయాడని చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. ముసలి తాత ముడతముఖం మురిసిపోయని. కొరటాల శివ గారు మమ్మల్ని క్షమించండి. 600 గడపలు ఒక్క పెద్ద ఆయన్ని నమ్ముకొని బతుకుతుంటే 6గురు నేర్చుకొని వచ్చి ఆ భయాన్ని పోగొడదామంటే ఎలా అనుకున్నారా? ఆ నమ్మకాన్ని పోగొడదాం అనుకుంటే ఎలా అనుకున్నారా? వాడికి చెప్పు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడికి కొడుకొచ్చాడని చెప్పు. ఏమని చేయ అలా ఉన్నావు? ఏం కాలేదు. అబ్బా అనుష్క రావట్లేదు. నీకు గుడ్ న్యూస్, మన ఇద్దరు పెళ్లి ఫిక్స్ చేశారు. నో, అలా జరగకూడదు. ఏమైంది? ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్నా నేను ఆ ఊరి దేవాగారి అబ్బాయిని. అలా జరగకూడదు. జోక్ చేయక్ జై. జోక్ కాదు, సీరియస్. అరే బాబా అంత సీరియస్ జోక్ చేయంట. నువ్వు నమ్మవా? కావాలంటే చూడు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో పోతాం. అగో మా నాన్న మీ ఫ్యామిలీ వల్ల. మీ నాన్న అనుష్క కనిపిస్తున్నారు. కావాలంటే ఇప్పుడు నీకు సాంగ్ వస్తా చూడు. రాదు భయ్. కళ అయిపోయింది సార్. ఏ పాట? ముసలి తాత పొన్నది కిట్టయ్యా నిన్నెవరు కొట్టాలయ్యా. చిన్నారి పొన్నది కిట్టయ్యా నిన్నెవరు
కట్టారయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబు. చూసే ఒక కళ మొత్తం అది జరిగింది అన్నమాట. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోనే వర్షం ఫైట్ అయిపోవడం వల్ల నీకు దాన్నిచ్చి పెళ్లి చేస్తాను, కానీ నాకు సాయం చెయ్యాలి. ఆ ఊర్లో అణువణువున నరాల్లో పౌరుషుణ్ణి నిన్న ఒక మగాడున్నాడు, వాడిని చంపి నా పగను కూడా పంచుకో. నాకు నచ్చావురా. బా సూపర్. వాడి తల నరికి తీసుకురా, నీకు దాసోహం అయిపోతాను. ఏమైంది అర్జెంటా? మారవా నువ్వు ఆ ఊరి మీద కన్నేస్తే ఆ కంటి రెప్ప కనువులక నేను భయపెట్టింది చూడు, ఆ మగాడు చచ్చాడు. ఎప్పుడైతే నువ్వు స్కెచ్ చేసి ఆ ఊరిని నాశనం చేద్దాం అనుకున్నావో అప్పుడు నిన్ను అణువ భయపెట్టిన ఆ మగతనం సచ్చింది. సచ్చి మీ ముంగట ప్రేమగా మారింది. ఉండవు ఇంకా కొట్ట మొదలట్లేదు. మీరు ఒకటి నువ్వు కొట్టినా మనోడు పేరుతో చెప్పుకొచ్చి మన మధ్య నటిస్తున్నాడు. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. రే చిన్నగా పడినా ఫ్లోర్కి ఏమైనా అవుద్ది. కత్తి ఎక్కడ? ఈ ఊర్లో మగాడు ఒక్కడే ఉండాలా? మగాడు నేనై ఉండాలి. మగతనం మగాడంటే నలుగురిని చంపడం కాదా, అది రాతి యుగం లాంటి మగతనం. అయినా నీ వల్ల కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. లాస్ట్ కత్తిలే మిగులుతాయి, మనుషులు మిగలరు రా. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. లాస్ట్ కత్తిలే మిగులుతాయి, మనుషులు ఎవరు మిగలడు. పగోడు కత్తి గొంతు మీనుండో కూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నారా? ఈ గుండె బతకాలి, 10 గుండెలను బతికించుద్ది. డాక్టరా సార్ మీరు? ఈ ఊర్లో కూడా మగాడు అన్నారా? చాలా థ్యాంక్స్. ఇక్కడ కూడా మగాళ్ళు అందరు ఉన్నారు. ఓకే సో ఫైనల్ 2 ఆడడానికి మరో ఇద్దరు. మీ పేరు? కవిత, ప్రశాంత్. మీరిద్దరు కుర్చీలో కూర్చుంటారు. గిర్ అని తిరిగి ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి స్కేల్ నోట్లో పెట్టుకుని అన్నా అనుకోండి, ఆ డబ్బాలో ఉన్న బిల్లలన్నీ కింద పడిపోవాలి. అవి 2 ఖాళీ అయిపోయాక 3 ఎవరు ఫస్ట్ ఖాళీ చేస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఓకే రెడీ, కూర్చోండి. ఓకే హ్యాండిల్ పట్టుకోండి, బెల్ట్ వదిలేసేయండి, హ్యాండిల్ పట్టుకోండి, కాలు దాని మీద పెట్టుకోమా పైకి. ఆవిడ ఆగకముందు దూకేసేలా ఉంది ఆవిడ. 3, 2, 1 go. Tassadia, let's do the Mamma Mia. 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 Stop and go.
పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ 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 ఆయన పెట్టడానికి ఇది పెట్టేస్తున్నాం అమ్మా అన్ని సగం సగం ఉంచింది ఈవిడ అమ్మో ఇవేంటి ఇంటికి పట్టుకెళ్తావు ఇవన్నీ వెరీ గుడ్ ఆవిడ ఇంకా ఎంత పాడిందంటే అందులో నువ్వు కాస్త కింద పడేగా బయటకు వచ్చేసేవి అండ్ గురువు గారు కూడా చాలా బాగా దులిపారు అండ్ మేడం కూడా సూపర్గా ఆడారు వెళ్ళారు ఇద్దరికి సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు ఫస్ట్ రౌండ్ ఆడిన బాయ్స్ టీమ్ ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ రిచా గారే రండి మేడం గారు అండ్ ఎస్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ మేడం గారు రండి సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే థ్యాంక్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ